సందర్భంలో పరిశుద్ధాత్మ చేత అభిషేకింపబడి బిబిలికల్ థియాలజీ చేసి ఆత్మల భారము కలిగి సంఘములో సేవ చేస్తున్న స్థానిక సంఘ కాపరికి ముందుగా వందనములు తెలియచేస్తున్నాను. అలాగే స్థానికులు ఒల్లూరు సంఘ కాపరికిని వందనములు తెలియచేస్తున్నాను. చేరువచ్చినటువంటి పెద్దలైన సంఘ పెద్దలకు, పెద్ద మనుషులకు, పెద్దలైన స్త్రీలకు, యవనులందరికీ చేరువచ్చిన పిల్లలకి సహా వందనములు తెలియచేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకొని వాక్యములోనికి వెళదాం. తలలు వంచి కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. నిరంతరము కోట్ల దూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యలోకములో పొగడబడుతున్న మా తండ్రి, నీ ఘననామానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. 2000 సంవత్సరాల క్రితం మా రక్షకుడు ఈ భూమిపైకి అరుదించాడయ్యా. ఆయన జన్మదినానికి ముందు సెమీ క్రిస్టమస్గా నిన్ను గణపరచటానికి సంఘమంతా, పెద్దలంతా ఏకమై స్థానిక సంఘ కాపరి ఇంతవరకు పాటలతోనూ ప్రార్థనతోనూ నీ సహాయం కోరి నిన్ను స్తుతించి, ఇప్పుడు నీ జ్ఞాన వాక్కులు వింటుండగా నీ సహాయం అందించుమని క్రీస్తు పేర ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన సోదరి సహోదరులారా, సంఘ పెద్దలైన వారు పిల్లల్ని కొంచెం నిశ్శబ్దంగా ఉంచడానికి ప్రయత్నించండి. ఎందుకంటే చిన్న పిల్లలు కదా, విలువ తెలియదు పాపం. వారిని పెద్దలైన వారే పిల్లలు అటు ఇటు తిరగకుండాను, శబ్దాలు చెయ్యకుండా నిశ్శబ్ద వాతావరణాన్ని కల్పించి చక్కగా ఒక 35 నుంచి 40 నిమిషాలు చాలా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మనమంతా ఆలోచించాలి. ప్రియులారా, యేసుక్రీస్తు ఎప్పుడు జన్మించాడు, ఎక్కడ జన్మించాడు అనగా ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు అనే ఈ 2 వాదనలు ప్రపంచంలో ఉన్నాయి. ఒకరు పశువుల పాకలో పుట్టాడని, మరొకరు పుట్టలేదు అని. ఎక్కడ పుట్టాడు అంటే ఒకరు బెత్లెహేములో పుట్టాడు అని, మరొకరు ఎఫ్రాతాలో పుట్టాడు అని. ఆయన పుట్టిన స్థలమును గూర్చిన వాదన, ఆయన ఎప్పుడు పుట్టాడు, డిసెంబర్ 25 అని, జనవరి 1 అని రకరకాలుగా లోకం మాట్లాడుతుంది. అయితే ఈ రాత్రి నేను మీకు ఏం చెప్పాలనుకున్నానంటే, యేసుక్రీస్తు ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు ముఖ్యం కాదు, ఎందుకు పుట్టాడన్నదే ప్రాముఖ్యం. ఇది మనం తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ఎందుకు పుట్టవలసి వచ్చింది? 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు దిగొచ్చాడు అని ఈ రాత్రి మనమంతా పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి ఆలోచన చేద్దాం. ప్రియులారా, ఈ భూమి మీద 2 వాదనలు ఉన్నాయి. ఒకటి నాస్తికవాదం, మరొకటి ఆస్తికవాదం. నాస్తికవాదము అంటే అర్థం ఏంటంటే దేవుడు లేడు అన్నటువంటి వాదం. మరొకటి దేవుడు ఉన్నాడు అన్నటువంటి వాదాన్ని ఆస్తికవాదము అని అంటారు. ఇది దేవుడు లేడు అనేటువంటి ఈ మాట మనుషులలో మన్న స్టీఫెన్ హాకింగ్ లాంటి వారు క్రీస్తు శకంలో
15, 16, 17 శతాబ్దాలలో పుట్టినటువంటి నాస్తికుల నుంచి నాస్తికవాదం పుట్టింది అనుకుంటే పొరపాటే అవుతుంది. ఎందుకంటే దేవుడు లేడు అనేటువంటి ఈ మాట ఎప్పటి నుంచి బైబిల్లో లేడు అని ఎప్పటి నుంచి బైబిల్లో రాయబడింది అంటే న్యాయాధిపతుల కాలం, ఇశ్రాయేలీలు ఈజిప్టు నుండి కనాను దేశానికి 1400 సంవత్సరాల కాలంలో క్రీస్తుకు పూర్వం చేరుకున్నారు. 1500 సంవత్సరాల కాలం అదే న్యాయాధిపతుల కాలము అని అంటారు దాన్ని. న్యాయాధిపతులు ఇశ్రాయేలీలను ఏలిన కాలం. ఆ న్యాయాధిపతుల కాలములలో యోబు గ్రంథం రాయబడింది. ఏ గ్రంథం? యోబు గ్రంథం రాయబడింది. యోబు గ్రంథంలో ఆనాటి మానవ జాతి ఏమంటున్నారో ఒకసారి మనం బైబిల్లోకి వెళ్ళి చూడాలి. యోబు గ్రంథము అందరూ తెరవండి. యోబు గ్రంథము 22వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 17వ వచనం. ఆయన మంచి పదార్థములతో, ఆయన అంటే దేవుడు మంచి పదార్థములతో వారి ఇండ్లను నింపినను, వారు ఇండ్లని నింపాడు. దేవుడు, బాగా వినండి, మంచి పదార్థాలతో దేవుడు నాస్తికుల ఇండ్లను నింపేశాడు. మనుషులందరి ఇండ్లని నింపేశాడు. మంచి పదార్థాలు, మంచి ధనధాన్యాలు ఇండ్ల నిండా నింపేశాడు దేవుడు. పంట పండాలంటే వర్షం కురవాలి కదా. పంట పండాలి అంటే సూర్యుడు ఉదయించాలి కదా, మండాలి కదా. పంట పండాలి అంటే గాలి విసరాలి కదా. పంట పండాలి అంటే మంచి వాతావరణం అనుకూలంగా ఉండాలి కదా పైరుకి. దీన్ని ఎవరిచ్చారు? సూర్యుడు మండుతున్నాడు, వర్షం కురుస్తుంది, గాలి విసురుతుంది, మంచి పంటలు పండాయి. దేవుని దయ వల్ల వారి ఇండ్లు నింపేశాడు దేవుడు. మంచి పదార్థాలతో వాళ్ళ ఇండ్లను నింపేశాడు. నింపితే ఏమండి, కడుపు నిండా వాళ్ళ ఇండ్లను నింపాడు, వాళ్ళ కడుపులను నింపాడు. నింపినటువంటి ఆ దేవుని గూర్చి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఇప్పుడు చదవండి. ఇండ్ల నిండా దేవుడు పండించిన పంటను ఇండ్ల నిండా చేర్చుకొని కడుపు నిండా పెట్టుకొని వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో చదవండి. మా యొద్ద నుండి తొలగిపొమ్మని సర్వశక్తుడగు దేవుడు మాకు ఏమి చేయుననియు వారు దేవునితో అందురు. ఏమంటున్నారు? దేవునితో, సర్వశక్తుడగు దేవుడు మా యొద్ద నుండి తొలగిపోవాలి, మాకు దేవుడొద్దు, మాకేం చేశాడు ఆయన అని దేవునిపై తిరగబడ్డారండి. ఏమండి, తల్లి పాలు త్రాగి తల్లి రొమ్మును గుద్దునట్టు. ఏమండి, కన్న తల్లిదండ్రులనే మాకు వద్దు మీరు అంటే, మీరు మమ్మల్ని కనలేదు అంటే ఎంత బాధ ఉంటుంది చెప్పండి. యోబు కాలంలో ప్రజలు ఎలా ఉన్నారు చూడండి. వాళ్ళ ఇండ్లని నింపేశాడు మంచి పదార్థాలతో. కంటి రెప్పలా వాళ్ళని కాపాడుతున్నాడు. కన్న తండ్రి కంటే, కన్న తల్లి కంటే అపారమైన ప్రేమతో వారిని దేవుడు కాపాడుతున్నాడు, పోషిస్తున్నాడు. మంచి పంటలు వాళ్ళ కడుపులు నింపుతుంటే వాళ్ళు ఏమంటున్నారంటే, దేవుడు మాకు ఏం చేశాడు, ఎవరయ్యా దేవుడు అంటే అని మాట్లాడుతున్నారు. ఇక 21:14 కూడా చదవండి. అదే యోబు గ్రంథం 21:14 వచనం. 21వ అధ్యాయము 14వ వచనం. మార్గములను గూర్చిన వారు నాస్తికులు. నీ మార్గమును గూర్చిన జ్ఞానము మాకక్కరలేదు, నీవు మమ్మను విడిచిపొమ్మని దేవునితో చెప్పుదురు. దేవునితోనే చెప్తున్నారు. ఏం చెప్తున్నారండి? దేవా,
నీ జ్ఞానమును గూర్చిన నీ మార్గమును గూర్చిన జ్ఞానం మాకు అక్కరలేదు, అసలు నీవే మాకు వద్దు. దేవుణ్ణి అంటున్నారు, నీవు మాకొద్దు అంటున్నారు. దయచేసి పిల్లలు చాలా అల్లరి చేస్తున్నారండి అక్కడ. ఒకసారి వారిని చూడండి అక్కడ. ఒకరు వెళ్ళండి, ఒకరు లేచి వెళ్ళండి ప్లీజ్. చూడండి, దేవుడు మాకు అక్కరలేదు, వద్దు దేవుడు అంటున్నారు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అంటే కీర్తన గ్రంథంలో రాయబడింది చూడండి. క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాల నాడే నాస్తికవాదం పుట్టింది అని మీకు అర్థం కావాలి. అది చెప్తున్నాను మీకు. అంతకు పూర్వమే ఉంది, కానీ ఇప్పటికీ ఇంకెంత ప్రభావం పెరిగింది అని మీకు చెప్తున్నాను. కీర్తనల గ్రంథము 10వ అధ్యాయంలోకి ఒకసారి రండి. కీర్తనల గ్రంథము 10వ అధ్యాయము చూడండి. కీర్తనల గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. కీర్తనల గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనంలో, ఇది క్రీస్తు శకం కాదు, క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాల క్రితం నాటి మాట. చూడండి, దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చెయ్యడని అనుకొందురు. తర్వాత దేవుడు లేడని వారెల్లప్పుడు యోచించుదురు అని రాయబడి చూడండి. దుష్టులట పొగరెక్కి ఏం మాట్లాడుతున్నారు? దేవుడు విచారణ చెయ్యడు, అసలు దేవుడే లేడు అన్నటువంటి భయంకరమైన మాటలు మాట్లాడుతున్నారు దావీదు కాలంలో. ఇక్కడ పొగరెక్కింది. ఏమండి, ఎలా ఉందంటే పరిస్థితి ఎలా ఉందంటే, నిండగా తిన్న తర్వాత తినబెట్టిన వాడిని ఎవరు రాని ఉన్నట్టుంది. వాళ్ళు ఏమంటున్నారు? దేవుడు లేడు అని ఎల్లప్పుడూ తమ హృదయములో యోచించుకొనుచున్నారు అని రాయబడింది చూడండి. ఎవరబ్బా దేవుడు లేడంటారు అని అంటే దుష్టులట. దుష్టులు పొగరెక్కి దేవుడు లేడు అని అంటారట. ఇక ఇదే కీర్తన గ్రంథం 14 మొదటిలో ఏముంది చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథం 14వ అధ్యాయము 1వ వచనంలో అక్కడేమో దుష్టులు పొగరెక్కి దేవుడు లేడు అని అంటారట. ఇక 14:1 ఏముంది? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయిన వారు. చాలు. ఎవరు అనుకుంటారట? దేవుడు లేడని బాగా బుద్ధున్నవాడు అనుకుంటాడా? బొత్తిగా బుద్ధి లేనివాడు దేవుడు లేడు అని అనుకుంటాడట. దుష్టుడు పొగరెక్కి దేవుడు లేడు అంటాడనిందే. బుద్ధిహీనుడు బుద్ధి లోపించి దేవుడు లేడు అని అంటున్నాడు అని దేవుడు గ్రంథంలో తన భక్తుల నోట పలికిస్తున్నాడు. ఇక 53:1 ఏముంది చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథం 53:1 ఏముంది? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. ఇక్కడ అదే ఉందా? ఇక్కడ అదే ఉంది. దేవుడు లేడని తమ హృదయములో అనుకుంటున్నారు, దేవుడే లేడని పొగరెక్కి మాట్లాడుతున్నారు. ఇక దేవుడు లేడన్న తర్వాత ఇంకా దేవుని గూర్చిన వెతుకులాట ఉంటుందా మనిషికి? ఉంటుందా? అసలు దేవుడే లేడు అని మాట్లాడుతున్నారు. దేవుడు ఎవరయ్యా? దేవుడు ఎక్కడున్నాడు? నువ్వేం చూసావా? ఎక్కడున్నాడు దేవుడు అని మాట్లాడుతున్నారు. పొగరెక్కి మాట్లాడుతున్నారు. ఏమండి, దేవుడు లేడు అని వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇక రోమపత్రికలోకి వస్తే ఏముందో ఒకసారి చూడండి. 3వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించినటువంటి మాటలు ఇవి. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము చదువుదాం. 11వ వచనం 3వ లైన్. 11వ వచనము 3వ లైన్ చదువుతున్నాం మనం. దేవునిని వెదకువాడు ఎవ్వడును
లేడు అని రాయబడింది. యోబులో ఏం చూసాం? దేవుడు మాకు అక్కర లేదు, ఎవడు సర్వశక్తి కలిగిన దేవుడు అని ప్రశ్నించారు. కీర్తనల గ్రంథంలో ఏం చూసాం? 14లో దుష్టుడు పొగరెక్కి దేవుడు లేడని ఎల్లప్పుడూ యోచిస్తాడు అని చూసాం. ఇక కీర్తనలు 14:1లో ఏం చూసాం? బుద్ధిహీనులు తమ హృదయములో దేవుడు లేడని అనుకొందురు అని. 53:1లో ఏం చూసాం? అదే మాట చూసాం. ఇక్కడ ఏం చూస్తున్నాం? దేవుని వెదకువాడు ఎవడునో లేడు, అందరూ పనికి మాలిన వారుగా మారిపోయారు. దైవాన్ని మరిచిపోయింది మానవ ప్రపంచం. దేవుడే లేడు అని ప్రపంచం అనేసింది. ఇప్పటికీ నాస్తికవాదం ఆకాశమంత ఎత్తులో ఉంది. సైన్స్ చదువుకున్న పిల్లల్ని అడగండి, ఏమండి సైన్స్ చదువుకున్న పిల్లల్ని అడగండి, దేవుడు లేడు అని అంటారు. ఎందుకో తెలుసా? సైంటిస్టులే దేవుడు లేడని చేతులు ఎత్తేశారు. కనుక బాగా వినండి, లోకంలో నాస్తికవాదం ఎందుకు పుట్టింది అంటే, నాస్తికవాదం ఎందుకు పుట్టింది అంటే, దేవుడు ఈ ప్రపంచానికి తన్ను తాను కనపరుచుకొనందుకు, లేదా దేవుడు కనపడనందుకు నాస్తికవాదం పుట్టింది. నాస్తికుడు ఏమంటున్నాడంటే, దేవుడు ఉన్నాడా, ఉంటే నాకు చూపించు, చూపిస్తేనే నేను నమ్ముతాను అనేవారు ఉన్నారా మీ ఊరిలో? కూడా ఉంటారు, ప్రతి ఊరిలో ఉంటారు. దేవుడు లేడు, దయ్యము లేదు, స్వర్గము లేదు, నరకము లేదు అని అయోమయంలో గందరగోళంలో ఉన్నవారు కూడా ఊరిలో, ప్రతి ఊరిలో ఉంటారు. ఎందుకు దేవుడు లేడంటుంది నాస్తికులు? ఎందుకంటున్నారు? ఏమ్మా, నన్ను కన్న తల్లిదండ్రులు లేరంటావా? అనవు కదా. సృష్టికర్త లేడంటున్నావు, తాజ్మహల్ని కట్టినవాడు లేడంటావా? చెప్పండి, లేడా? ఉన్నాడు కదా. మరి ఈ సృష్టిని కట్టింది ఎవరు? ఫ్యాన్ అదంతరకదే వచ్చిందా? దాన్ని తయారు చేసిన వాడు ఉన్నాడా? మరి భూమి తిరుగుతుందంటే భూమిని తిప్పేవాడు ఉన్నాడు, భూమిని కలిగించిన వాడు ఉన్నాడు. ఆకాశంలో విమానం పోతుంది అనుకోండి, విమానం పోతుంది ఆకాశంలో. విమానం పోతుంటే ఏమంటావు? దాన్ని ఎవరు, ఏమని అడుగుతావు చెప్పు? ఆకాశంలో విమానం పోతుంది కదా, దాన్ని ఎవరు తయారు చేశారు అని అంటావు. ఎవరు తయారు చేసి కనుక్కునేంత వరకు వదిలిపెట్టాలా నువ్వు? ఎవరు తయారు చేశారట? రైట్ సోదరులు. ఎవరు? విమానాన్ని ఎవరు కనిపెట్టారు? రైట్ సోదరులు కదండి. విమానం ఎవరు కనిపెట్టారో, దాన్ని ఎవరు తయారు చేశారో చూసావు. అదే ఆకాశంలో విమానం పక్కన పక్షి ఎగిరిపోతుంది, ఆ పక్షిని ఎవరు చేశారు? ఎవరు చేశారు? విమానాన్నేమో రైట్ సోదరులు అన్నావు, మరి పక్షిని ఎవరు చేశారు? అదంతరకు అదే పుట్టిందా? అవును, అదే అమాయకత్వం అన్నమాట. ఏమంటే రేడియో ఉంది, అదే తయారైందంటావా, తయారు చేసిన వాడు ఉన్నాడంటారా? చెప్పండి. రేడియో తయారు చేసిన వాడు ఉన్నాడు, లైట్ తయారు చేసిన వాడు ఉన్నాడు, ఫ్యాన్ని తయారు చేసిన వాడు ఉన్నాడు, మైకు తయారు చేసిన ఉన్నాడు, హెలికాప్టర్, ఏరోప్లైన్, అంతరిక్ష నౌక. ఏంటి ఆలోచించండి. మనం వేసుకున్న ఈ చొక్కను తయారు చేసిన వాడు ఉన్నాడు, అవునా కదా? ఈ బల్లను తయారు చేసిన వాడు ఉన్నాడు, చైర్ను తయారు చేసిన వాడు ఉన్నాడు, ఇటుకను తయారు చేసిన వాడు ఉన్నాడు. ప్రపంచంలో ప్రతిది కూడా పుట్టింది కదండి. చెప్పండి, ఇస్త్రీ పెట్ట తయారు చేసిన వాడు ఉన్నాడా లేదా? ఐరన్ బాక్స్ ఉన్నాడు. ఈ సృష్టిలో ప్రతిది కూడా తయారు చేసిన వాడు ఉన్నాడు. ప్రతి దాని వెనకాల ఓ సృష్టికర్త ఉన్నాడు అన్నప్పుడు ఈ సృష్టినంతా కలిగించిన దేవుడు లేడా? ఉన్నాడు కదా. మరి లోకం ఏముంటుంది? లేడంటుంది. బాగా వినండి. ఇప్పుడు యేసు ప్రభు ఎందుకు పుట్టాడో చెప్తున్నాను మీకు. ఇక నుంచి చాలా జాగ్రత్తగా వినాలి మీరు. ఇంతవరకు ఇంత సమాచారం మీ ముందు ఎందుకు పెట్టానంటే, బైబిల్లో అయితేనేమి, లోకములో అయితేనేమి, ఆనాటి నుంచి ఈనాటి వరకు లోకం ఏమంటుందంటే, దేవుడు లేడు, కనిపిస్తేనే నమ్ముతాను, చూస్తేనే నమ్ముతాను.
చూపిస్తేనే నమ్ముతాను అన్న పిచ్చి వాదనలు ప్రపంచంలో చేస్తున్నారు. ఎంత అమాయకత్వం అంటే అది, ఎంత వెర్రితనం అంటే, ఎంత ఎంత అజ్ఞానం, ఎంత మూర్ఖత్వం అంటే. ఏమండి, చూస్తేనే నమ్ముతామా మనం అన్నీ? చూడకపోయినా కొన్నిటిని నమ్ముతామా లేదా? అడుగుతున్నాం మిమ్మల్ని. గాలి ఎంతమందికి కనిపిస్తుంది? చేతులెత్తండి. గాలి కనిపిస్తుందా? కనిపించదు. ఉందా? ఉందా గాలి? కనిపించకపోయినా ఉందంటారేంటి? చూపిస్తేనే కదా నమ్మేది మనం. కనిపించకపోయినా నమ్ముతా ఉందని. విద్యుత్ శక్తి, కరెంటు శక్తి కనబడుతుందా? కనిపించదు. బల్బులోకి వస్తే గానికి తెలియదు మనకు. వైర్లో ఉన్నది కనబడుతుందా? కనిపించదు. అంటే విద్యుత్ శక్తి కనబడదు, గాలి కనబడదు. అవునా కాదా? ఆలోచించండి ఒకసారి. మిమ్మల్ని అడుగుతున్నాను, కూరలో ఉప్పేస్తారు కదమ్మా. ఉప్పేసిన తర్వాత అది ఏమవుతుంది? కరిగిపోద్ది. ఉప్పు అయిందా అని అడుగుతారు కదండి. నేను అంటాను, ఉప్పు ఉందా దాంట్లో? చూపిస్తారా? కరిగిపోయిన తర్వాత ఉప్పుని చూపిస్తామా? పాలల్లో పంచదార వేస్తాం కదండి, చక్కెర వేస్తాం కదా. పాలల్లో చక్కెర వేసిన తర్వాత ఆ పాలల్లో చక్కెర చూయించండి అంటే చూయిస్తామా? చూయించం కదా. మిమ్మల్ని ఇంకో మాట అడుగుతాను. చింతకాయని తిన్నవారు చేతులెత్తండి. చింతకాయని తిన్నవారు చేతులెత్తండి. చింతకాయని తిన్నవారు అందరు తినేశారా? చింతకాయ తీపి ఉంటుందా, పులుపు ఉంటుందా? నేను అంటున్నాను, పులుపును మీరు చూచారా? దాని లక్షణం తెలుసుకున్నారా? నాలుక మీద పెట్టుకుంటే దాని లక్షణం తెలిసింది అంతే. అంతేగాని చింతకాయలోని పులుపు ప్రపంచంలో ఎవడు చూడలేడు. ఈ పులుపు ఎవనికి కంటికి కనపడదు. వేప చేదు గాని, చింత పులుపు గాని అర్థమవుతుందా? ఏ రుచి గాని కంటికి కనిపించదు. నాలుకతో అర్థం చేసుకోవాల్సిందే. మరి దేవుడు కనబడనంత మాత్రాన లేడనుకోవడం కూడా అజ్ఞానమే కదా, అవివేకమే కదా. లోకము దేవుడు లేడనుకుంటుంది గనుక ఇప్పుడు కనిపించనందుకు దేవుడు ఎందుకు లేడన్నదంటే లోకం. ఒకసారి బైబిల్లోకి రండి. ఎందుకు లేడనిందో లోకం చదువుదాం ఒకసారి. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. లోకము దేవుడిని ఎందుకు లేడు అన్నది చదువుదాం ఒకసారి. మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఏ మానవుడును దేవుణ్ణి ఎప్పుడును చూచియుండలేదు అని రాయబడి చూడక్కడ. ఏ మానవుడు ఎప్పుడు. ఆదాము చూడలేదా? చూడలా. మోషే చూడలేదు. యాకోబు చూడలేదు. వాళ్ళు చూసింది దేవదూతలనే తప్ప దేవుని కాదు. ఏ మానవుడును ఎప్పుడును దేవుడిని చూడలేదు. దేవుణ్ణి చూడనందుకు లోకం అంటుంది కనిపించని దేవుడు లేడు అని చెప్పేసింది అంతే. చూస్తేనే నమ్ముతావా నువ్వు? దేవుడు ఉన్నాడా? ఉన్నాడు కానీ ఆయన కనబడ్డాడు. ఇది ఆశ్చర్యం. దేవుడు ఉన్నాడా? ఉన్నాడు కానీ ఆయన కనిపించడు. మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. ఇప్పుడు ఒక సీక్రెట్ ఓపెన్ చేసి చాలా జాగ్రత్తగానండి. మీరు ఆలోచించారో లేదో అది. నేనున్నాను కదా, నేను కనిపిస్తున్నానా లేదా మీకు? చెప్పండి నాకు. మీరేమంటారేంటి? నేను మీకు కనిపిస్తున్నానా లేదా? నేను అంటున్నాను నేను మీకు కనిపిస్తలేను అంటున్నాను. మీరేమంటారు? నేనెవరిని? నేను ఆత్మనా శరీరమునా? నేనెవరిని? మాట్లాడుతున్నది ఆత్మనా శరీరమా? గట్టిగా చెప్పాలి నాకు. మాట్లాడుతున్నది, మీకు బోధిస్తున్నది సురేష్ అన్న శరీరమా, సురేష్ అన్ననా? అర్థం అవ్వలేదా? మాట్లాడేది శరీరమా, ఆత్మనా? గట్టిగా చెప్పాలి. శరీరమే మాట్లాడుతుంది అంటే శవం దగ్గరికి వెళ్ళి లేపండి మరి. అంటే మాట్లాడాలంటే లోన ఎవరు ఉండాలి? నోరు మాట్లాడాలంటే లోన ఎవరు ఉండాలి?
ఆత్మ ఉండాలి. అంటే మాట్లాడించేది ఏదనమాట? ఆత్మ. మాట్లాడేది ఆత్మ. ఇప్పుడు ఆత్మనైన నేను మీకు కనిపిస్తున్నానా? నేను ధరించుకున్నా, నేను తొడుగుకున్న ఈ దేహం, ఈ వస్త్రాలు మీకు కనబడుతున్నాయి కానీ, ఈ దేహం కనబడుతుంది కానీ నేను కనబడుతున్నానా మీకు? చెప్పండి, ఏమన్నారేంటి? కనబడుతున్నానా? నేను కనబడటలేదు. నా ఆత్మ కనబడుతుందా మీకు? కనపడదు. డాక్టర్ ఏమైనా చూస్తాడా? డాక్టర్ కూడా ఎక్కడ చూస్తాడు తెలుసా? నాడి పట్టుకుంటాడు. ఏది? నాడైనా పట్టుకోవాలి, ముక్కులోనైనా చూడాలంతే. గుండెను చూడాలంతే, గుండె కొట్టుకుంటుందా లేదా. నాడి చూడాలి, ముక్కును చూడాలంతే. లోన ఆత్మ ఉందో లేదో. నాడి వ్యవస్థ ఆగిపోతే ఆత్మ వెళ్ళిపోయింది, మీ ఆయన వెళ్ళిపోయాడమ్మా సారీ అంటాడంతే. అర్థమైందా? అంటే ఆత్మలోన ఉందన్న సంగతి శరీరం కదిలితేనే అర్థమవుతుంది. ఎస్ ఆర్ నో? రైటా? గమనించండి. ఇప్పుడు నా ఆత్మనే మీకు కనబడనప్పుడు, పోనీ నా మాట, నేను మాట్లాడుతున్న మాట అయినా మీకు కనబడుతుందా? ఇది చెప్పండి. నేనైతే కనబడనులేండి. నా ఆత్మ మీకు కనిపించదు, నేను మాట్లాడుతున్నా కదా. నా మాట మీకు కనబడుతుందా? వినబడుతుందా? వినబడుతుంది కానీ కనబడట్లేదు. అదేంటి విచిత్రం? నేనున్నానా? ఈ శరీరంలో ఉన్నానా? ఉన్నాను. నా మాట ఉందా? ఉంది. నేను కనిపించను, నా మాట కనిపించదు. అయినా నేనున్నానని మీరు నమ్ముతున్నారు, నా మాట ఉంది అని మీరు నమ్ముతున్నారు. మరి దేవుడు లేడా? లేడా? ఉన్నాడు దేవుడు. ఎందుకు కనిపించలేదు? ఎవ్వరు చూడలేదంట ఇప్పటి వరకు దేవుడిని. అర్థమైందా? ఎందుకు చూడలేదో ఇప్పుడు చదవండి. ఎందుకు చూడలేదో? కొలొస్సీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము. ఎందుకు చూడలేదు చూడండి ఒకసారి. కొలొస్సీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనం. మొదటి అధ్యాయం 15వ వచనం. ఎందుకు చూడలేదు లోకం దేవుడిని? ఆయన అంటే దేవుడు. ఆయన 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 అంటే యేసుక్రీస్తు గురించినటువంటి ప్రస్తావన అండి. ఇక్కడ యేసుక్రీస్తు గురించి చెప్తూ, ఆయన యేసుక్రీస్తు ఎవరి కొడుకంటే అదృశ్య దేవుని స్వరూపి అన్నాడు. ఏ దేవుని స్వరూపం అంట యేసుక్రీస్తు? అందరు చెప్పాలి నాకు. అదృశ్య దేవుని స్వరూపి యేసుక్రీస్తు. ఇక్కడ జాగ్రత్తగా వినండి. దేవునికి స్వరూపం ఉందా లేదా? ఉంది. ఏ స్వరూపం ఉందట? అదృశ్య స్వరూపం. దేవునికి ఉన్న రూపం ఏంటంటే అదృశ్య స్వరూపం. అది కంటికి కనిపించేది కాదు. అదృశ్యము అంటే కనబడనిది, దృశ్యం అంటే కనబడేది. కనుక కంటికి కనిపించని స్వరూపం దేవుడికి ఉంది. ఆ స్వరూపమే ఆత్మస్వరూపం. ఏ స్వరూపం అది? దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించాలి అని మన ప్రభుల వారు చెప్తారు కదా. అంటే దేవుని స్వరూపం అంటే అదృశ్య స్వరూపం. దేవుని రూపం ఆత్మ కనిపిస్తుందా? నా ఆత్మే మీకు కనిపించదు, మీ ఆత్మే నాకు కనిపించదు. పరమాత్మ కనిపిస్తుందా? చెప్పండి. జీవాత్మే కనిపించదు, పరమాత్మ కనిపిస్తుందా? కనిపించదు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుడు మన దగ్గరికి రాగలడా? రాలేడా? వస్తాడు. తన రూపాన్ని మనకు చూపించగలడా? చూపించలేడా? చెప్పాలి నాకు. చూపించగలడు, కానీ చూచే దమ్ము మన నేత్రాలకు. అది లాజిక్ అక్కడ. అర్థమైందా? ఆయన రూపం ఉంది, ఆయన అదృశ్య స్వరూపుడు, ఆయన మన దగ్గరికి రాగలడు, మన లోనికి రాగలడు, మన ముందు నిలబడగలడు, కానీ నువ్వు ఆయన చూడలేవు. ఇప్పుడు మన చుట్టే ఉన్నాడు ఆయన, మన మధ్యలోనే ఉన్నాడు ఆయన, మనలోనే ఉన్నాడు ఆయన, కానీ మనం ఆయనను చూడలేం.
చూడనంత మాత్రాన లేడని లోకం అంటుంది కదా. ఇప్పుడు యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు తెలుసా? ఇప్పుడు రండి, అస్సలు సిసలైన అద్భుతమైన విషయం ఇప్పుడు మనం తెలుసుకుంటాం. యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం కన్య మరియమ్మ గర్భం గుండా బెత్లెహేములో ఎందుకు పుట్టాడో ఇప్పుడు చదవండి. యోహాను సువార్త మొదటి అధ్యాయము. యోహాను సువార్త మొదటి అధ్యాయము. అందరు తెరవండి, ఒకసారి చూడండి. ఎందుకు పుట్టాడో యేసు ప్రభు ఇక్కడ రాయబడింది. యోహాను సువార్త మొదటి అధ్యాయము 18వ వచనాన్ని చదువుదాం. యోహాను సువార్త అందరు తెరవాలి, నాకు బైబిల్ అందరు తెరవండి. యేసుక్రీస్తు ఎందుకు భూలోకంలో పుట్టాడో, ఈ లోకానికి ఎందుకు వచ్చాడో కారణం చెప్తున్నాడు యోహాను ఇక్కడ సువార్తలో. ఎవ్వడును ఎప్పుడైనను దేవుడిని చూడలేదు, ఎవ్వడును ఎప్పుడైనను దేవుడిని చూడలేదు అని చెప్పి పక్కనేముంది? తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. ఎవరు? కనిపించని అదృశ్య దేవుడిని. తొలి మానవుడైనటువంటి ఆదాము మొదలుకుంటే నేటి ఆధునిక మానవుడి వరకు ఏ మానవుడికి కనిపించని పరమాత్మను బయలుపరచటానికే యేసుక్రీస్తు ఈ లోకానికి, చెప్పండి, ఎందుకు వచ్చాడు యేసు ప్రభు? పరమాత్మ స్వరూపం, అదృశ్య దేవుని స్వరూపం, ముల్లోకాల స్వరూపం. ఆయనని బయలుపరచటానికే యేసు ప్రభు ఈ లోకానికి దిగొచ్చాడు. బయలుపరచటం అంటే ఆయన ఉన్నాడు, ఉన్న దేవుడు ఎలా ఉన్నాడో నిరూపించటానికే యేసు ప్రభు ఈ లోకానికి, చెప్పండి, ఈ లోకానికి యేసు ప్రభు వచ్చాడు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఎవరు సమాధానం చెప్తారో చూద్దాం. దేవుడిని నిరూపించటానికి యేసుక్రీస్తే ఈ లోకానికి దిగొచ్చాడా, లేకపోతే దేవుడు ఈయనని పంపాడా? దేవుడే మానవుడయ్యాడా, దేవుడు తన కొడుకుని మానవుడిగా పంపాడా లోకానికి? మనం చెప్తే బాగుంటుంది అంటారా, యేసు ప్రభుని అడిగితే బాగుంటుంది అంటారా? యేసు ప్రభుని అడుగుదాం, క్లియర్ అయిపోద్ది. అంతే కదా. నేను చెప్తే ఆయనకు అలా అర్థమైంటుందిలే అనుకుంటాం, మీరు చెప్తే మీకు అలా అర్థమైంటుందని నేను అనుకుంటాను. అంతెందుకు, మన ప్రభు చెప్పాడంటే క్లియర్. ఓకే ప్రభువా, నీవే వచ్చావా, నిన్నెవరైనా పంపారా అని అడిగితే యోహాను సువార్త 8వ అధ్యాయము 42వ వచనం చదువుకుంటున్నాం ఇప్పుడు మనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 42వ వచనాన్ని చదువుదాం. 42వ వచనంలో 3వ లైన్ చదువుదాం. 3వ లైన్, నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను. బా, ఎంత అద్భుతమైన మాట. ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చాడంటే ఈ మహానుభావుడు, నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను. ఎందుకు వచ్చావయ్యా? తర్వాత, ఎవరు పంపారయ్యా నిన్ను? నీవే వచ్చావా? నీ అంతట నీవే వచ్చావా? నిన్నెవరైనా పంపారా అంటే ఆయనే స్వయాన తన అమృత నోరు ఓపెన్ చేసి అద్భుతమైన, తీయని మధురమైన మాట ఆయన నోట పలకబడుతుంది. చదువుదాం. నా అంతట నేనే దేవుని యొద్ద నుండి మీ యొద్దకు వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. సెంట్ మీ, నన్ను పంపెను. పైన దేవుడున్నాడు, దేవుని దగ్గర నేనున్నాను, ఆ దేవుడు నన్ను మీ దగ్గరికి పంపాడు. ఎందుకు పంపాడు అంటే ఆ దేవుణ్ణి మీకు బయలుపరచటానికి నన్ను పంపాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ఒక్కడే ఆయనను చూశాడు. ఎవరిని చూశాడు చెప్పండి? ఎవరిని చూశాడు? దేవదేవుడిని.
సర్వోన్నతుడైన దేవుడిని, సకల శక్తులున్న దేవుడిని, సర్వశక్తి కలిగిన దేవుడిని, అనంత జ్ఞాని అయిన దేవుడిని, సకల గుణాలు, సకల సర్వ గుణాలు, మంచి సుగుణాల సంపన్నుడిని యేసుక్రీస్తు చూశాడు. ఎలా ఉన్నాడో చూచాడు, ఏమై ఉన్నాడో చూచాడు, ఆయన ప్రవర్తన ఏంటో చూచాడు, ఆయన రూపం ఏంటో చూచాడు, ఆయన నడకలేంటో చూచాడు, అసలు ఆయనే ఎలా ఉంటాడో అవన్నీ చూచాడు. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? అర్థం అవ్వలేదా? ఎందుకు వచ్చాడు? కనిపించని, ఎవరు చూడని ఆ దేవదేవుడిని ఈ లోకానికి చూపించటానికే ఆయన ఈ లోకానికి దిగొచ్చాడు. అర్థమైందా? అందుకొచ్చాడు. ఎవరు పంపారు? దేవుడే పంపాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఎలా చూపించాడు దేవుడిని? బాగా వినాలి. ఎలా చూపించాడు దేవుడిని? బోధించి చూపించాడా? అక్కడున్నాడు ఇక్కడున్నాడు అని చూపించాడా? లేకపోతే తనలోనే చూపించాడా? ఇది మనకు అర్థం కావాలి. యేసుక్రీస్తు దేవుడిని బయలుపరచటానికి వచ్చాడు. యేసుక్రీస్తు దేవుడిని ఈ మానవ లోకానికి చూపించటానికి వచ్చాడు. దేవుడు పంపాడు యేసుక్రీస్తుని. తన రూపం ఎలా ఉంటుందో యేసుక్రీస్తులో పెట్టి పంపించాడు. అర్థమైందా? ఇప్పుడు రండి, హెబ్రీ పత్రికలోకి రండి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చదివితే మనకి ఇక్కడ క్లారిటీగా అర్థమవుతుంది. చాలా జాగ్రత్తగా విందాం. ఓకే, హెబ్రీలోకి రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. బాగా వినండి. ఆయన అంటే యేసుక్రీస్తు గురించి చెప్తున్నాడు ఇక్కడ అపోస్తుడైన పౌలు. ఓకే, ఏమండి, నేను చెబుతున్నది బాగా మనసు పెట్టి ఎవరైతే వింటారో వాళ్ళకి మాత్రం తలకెక్కుతుంది. ఏ మాత్రం అశ్రద్ధగా అజాగ్రత్తగా వింటున్నారంటే మీకు తలకెక్కదు. ఓకే, ఆయన అంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు దేవుని మహిమ యొక్క తేజస్సు. దేవుని మహిమ యొక్క తేజస్సు. తేజస్సు అన్న దగ్గర ఫుట్ నోట్లో ఏముంది చూడండి ఒకసారి. తేజస్సు. తేజస్సు అక్కడ ఏముంది? తేజస్సు అంటే అర్థం ఏంటి? ప్రతిబింబం. దేవుని యొక్క తేజస్సు యేసుక్రీస్తు. దేవుని యొక్క ప్రతిబింబమట యేసుక్రీస్తు అంటే. ప్రతిబింబం అంటే అర్థం ఏంటి? వాట్ ఇస్ ద మీనింగ్? ప్రతిబింబం అంటే ఏంటి? ప్రతిబింబం. ప్రతిబింబం అంటే మీకు అర్థం కనుక చెప్తా, చాలా జాగ్రత్తగా వినండి. ప్రతిబింబం అంటే ఏంటో తెలుసా? అద్దములో మన ముఖాన్ని చూసుకున్నాము అనుకోండి, దాన్ని ఏమంటారు? అద్దములో కనబడేది ఏది చెప్పాలి? మన ముఖం అద్దములో కనబడితే ఆ ముఖం, అద్దములో కనబడుతున్న ముఖాన్ని ఏమంటారు? ఇది ఒరిజినల్. ప్రతిబింబం ఎక్కడుంది? అద్దములో ఉంది. అర్థమైందా? ఇక్కడ జాగ్రత్తగానండి. దేవుడు పరలోకములో ఉన్నాడు. దేవుని రూపము ఎలా ఉంటుందో ఎక్కడుంది తెలుసా? దేవుని ప్రతిబింబం యేసుక్రీస్తు. ఇది మీకు అర్థం కావడానికి మళ్ళీ చెప్తా, చాలా జాగ్రత్తగానండి. దేవుడు పరలోకములో ఉన్నాడు, తన రూపం అద్దములో చూపించాడు. ఆ అద్దమే యేసుక్రీస్తు. అర్థమైందా? దేవుని రూపం పరలోకంలో ఎవడు చూడలా, ఈ లోకంలో ఏ మానవుడు చూడలా. పరలోకంలో ఉన్నాడు ఆయన. ఆయన రూపం ఎలా ఉంటుందో, ఆయన ఏమై ఉంటాడో దానిని ఒక అద్దములో చూపించాడు. ఎవరు? దేవదేవుడు. ఆ అద్దము ఎవరు? యేసుక్రీస్తు. ఆ అద్దం. నీ ముఖాన్ని అద్దములో చూసుకుంటే నువ్వు ఎలా ఉన్నావో తెలిసిపోతుంది కదా. యేసుక్రీస్తులో నువ్వు యేసుక్రీస్తుని చూస్తే దేవుడు ఎలా ఉన్నాడో నీకు తెలిసిపోద్ది అంతే. ఇంకా అర్థమైందా? అంటే దేవుడు ఎలా ఉన్నాడో యేసుక్రీస్తు అలాగే ఉన్నాడు. ఆయన నిజ స్వరూపం, ఈయన ప్రతిబింబం. దేవుడు ఎట్టున్నాడో అట్టే ఉంటాడు ఈయన. అర్థమే? అవునా? యేసుక్రీస్తు లాగే ఉంటాడా దేవుడు? చెప్పండి. యేసుక్రీస్తు లాగే ఉంటాడా?
అవును, యేసుక్రీస్తు లాగే ఉంటాడు. మీరు అనుకోవచ్చు పరలోకంలోనికి వెళ్ళిపోయిన తర్వాత తండ్రి అయిన దేవుడు వేరు, యేసుక్రీస్తు వేరు, ఆయన రూపం వేరు, ఈయన రూపం వేరు అని మీరు అనుకోవచ్చు. కాదు 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 కాదు. దేవుడు ఎలా ఉంటాడో యేసుక్రీస్తు అలాగే ఉంటాడు. చదువుదాం ఆ మాట మరి. యేసుక్రీస్తు నోట పలకబడింది యోహాను సువార్త 14వ అధ్యాయము. యోహాను సువార్త 14వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 7వ వచనం. దగ్గరున్నవారు ఒక్కరు మాత్రం చదవండి. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచుదురు అన్నాడా, చూచి ఉన్నారు అన్నాడా? అక్కడ ఏముంది? దయచేసి బైబిల్ ఉన్న స్పష్టంగా చూడండి. రాజన్న మళ్ళీ చదువు. చూచి ఉన్నారు, చూచి ఉన్నారు. అక్కడ ఏముంది? చూచి ఉన్నారు, చూడబోతున్నారు కాదు. ఏముంది అక్కడ? చూచి ఉన్నారు. ఇప్పుడు మీరు నన్ను పంపిన తండ్రిని ఎరిగి ఉన్నారు, మీరు ఆయనని చూచి ఉన్నారు అంటున్నాడు. చూడండి, చూచి ఉన్నారు అన్నాడు. అక్కడ విచిత్రంగా లేదు, ఎరిగి ఉన్నారంటే బాగుంది, తెలియపరిచాడు కాబట్టి. పైన ఇంకో మాట ఏమంటున్నాడు? పైయచ్చు ఆయనని మీరు చూచి ఉన్నారు అని చెప్పేసరికి శిష్యులలో ఒక ఆయనకి విచిత్రమైన ప్రశ్న వచ్చింది. ఏంటో తెలుసా? ఏంటి, ఏమంటివి ప్రభువా? ఇంతకాలం ఏం చెప్పాము? దేవుడిని ఎవడును ఎప్పుడును ఏ కాలమందైనను ఆయన స్వరూపాన్ని చూడలేదు, ఆయన స్వరాన్ని వినలేదని చెప్పిన నీవే ఇప్పుడు ఏమంటున్నావు? ఇప్పుడు మీరు దేవునిని చూచి ఉన్నారు అంటావేంటి అని ఫిలిప్పు గారికి డౌట్ వచ్చి వెంటనే యేసు ప్రభును ప్రశ్న అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? చదువుదాం 8వ వచనంలో. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, ఎంత మంచి మాట, ప్రభువా దేవునిని మాకు కనపరుచుము, మాకు అంతే చాలు. ఏమయ్యా, ఏం మాట్లాడావు నువ్వు? ఇప్పటి నుండి మీరు ఆయనని ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారు అంటున్నావు కదా. మేమెప్పుడు చూశామయ్యా? ఆయనని మేము చూడలా, నిన్ను చూశాము కానీ ఆయనను చూడలా. నువ్వేంటయ్యా ఆయనని చూచారంటున్నావు? ఆయనను మాత్రం మాకు చూపించు, ఇక మా జీవితం ధన్యం, ఇక చాలండి, మాకి అది చాలు మా జీవితానికి అంటున్నాడు ఫిలిప్పు. ప్రభువా ఆయనని చూపించయ్యా అని అంటున్నారు. ఇప్పుడు మంచి క్వశ్చన్ వేశాడు కదా. ఎవరు? ఫిలిప్పు మంచి ప్రశ్న అడిగాడు. ఎవరిని? అడగవలసిన వాడిని అడిగాడు. ఎవరిని అడగాలో వాడిని అడిగాడు. ఎవరు సమాధానం చెప్పగలరో ఆయన్ని అడిగాడు. ఓకే, ఏమని అడిగాడు? తండ్రిని మాత్రము మాకు చూపించు. కనపరచిన అర్థం అంటే చూపించని అర్థం. తండ్రిని మాత్రం మాకు చూపించు, ఇక మాకు అంతే చాలు, అందుకే కదా నీవు వచ్చావు అని అడిగితే అప్పుడు యేసు ప్రభు నోటార ఏం సమాధానం వస్తుందో చదవండి. ఇప్పుడు 9వ వచనం. యేసు, ఫిలిప్పు, ఇంతకాలము మీ యొద్ద నేను ఉండినను నీవు నన్ను ఎరగవా? ఫిలిప్పు, 3.5 సంవత్సరాలు నా యొద్ద ఉన్నావే, నేను మీ యొద్ద ఉన్నానే, ఎరుగవా? కుంటివాని కాలు నడుస్తుంటే, గుడ్డివాని కండ్లు తెరుస్తుంటే, కుష్ఠరోగులు స్వస్థత పొందుతుంటే, దయ్యాలు పారిపోతుంటే, చచ్చినవాడు లేస్తుంటే, ఎవడు ఎన్నడు ఎక్కడ చెయ్యని బోధలు చేస్తుంటే, పాపాత్మురాలొచ్చి పాదములు పట్టుకొని కడిగినా పాపం చెయ్యకుండా బతికానే, వ్యభిచారము చేయుచుండగా పట్టబడిన స్త్రీని తీసుకొచ్చినా అమ్మా నిన్నెవరు శిక్షించలేదన్నానే. అర్థం కాలేదా ఫిలిప్పు? తండ్రిని కనపరచంటావేంటి నువ్వు? ఇంకా తండ్రి నీకు అర్థం కాలేదా? ఫిలిప్పు, నీకు ఇంకా తలకెక్కలేదా అంటూ ఏమంటున్నాడు? ఫిలిప్పు, ఇంతకాలము నేను మీ యొద్ద ఉండినను నా తండ్రిని ఎరగవా అని చెప్పి పక్కనేమన్నాడు? నన్ను చూచినవాడు. ఇక్కడ ఈ మాట వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్. ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ. చాలా జాగ్రత్తగా వినాలి ఇప్పుడు మీరు.
చదువుదాం. ఉమ్. ఫిలిప్పు, దేవుణ్ణి చూపు అంటున్నావు కదా, దేవుణ్ణి కనపరచు అంటున్నావు కదా. నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడో. క్లాప్స్ కొడదాం ఇప్పుడు గట్టిగా. క్లియర్ అండి. యేసుప్రభు ఏమంటున్నాడు? నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్టే. నన్ను చూసావా? ఇక తండ్రిని అలాగే ఉంటాడు. నేనే తండ్రి రూపం, నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్టే అని కరాఖండిగా క్లియర్ చేశాడు. ఎలా ప్రభువా? ఎలా అంటే, నేనెలా ఉన్నానో నా తండ్రి కూడా అలాగే ఉన్నాడు. నేను ఎలా మాట్లాడుతున్నానో నా తండ్రి కూడా అలాగే మాట్లాడతాడు. నేను ఎలా నడుస్తున్నానో నా తండ్రి కూడా అలాగే నడుస్తాడు. ఎందుకంటే నా తండ్రి ఏమి చేయుట కుమారుడునైనా నేను చూచానో అదే చేస్తున్నాను. నేను చేయు బోధ నాది కాదు, నా తండ్రిది. నేను చేయుచున్న క్రియలు నావి కావు, నా తండ్రివి. నా తండ్రి ఈ విధంగా చెయ్యమన్నాడు, చేశాను. మిమ్మల్ని అడుగుతున్నాను, యేసు ప్రభుకి దేవుడు ఎలా కూర్చోవాలో, ఎలా నిలబడాలో, ఎలా నడవాలో, ఎలా బోధించాలో, ఎలా అద్భుతాలు చెయ్యాలో అన్ని 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 నేర్పించి పంపించాడా, లేకపోతే ఊరికే పంపించాడా? చెప్పండి నాకు. చెప్పాలి నాకు. బైబిల్ చదివిన వారు చెప్పండి. అన్ని యేసుక్రీస్తుకి కూలంకుషంగా పరలోకంలో నేర్పించి పంపించాడు. ఏమండి? బోధ చెయ్యాలి అంటే టీచింగ్ మెథడ్ తెలియాలి, బిబిలికల్ థియాలజీ చెయ్యాలి. ఏమండి? బైబుల్ ట్రైనింగ్ చేసిన వాడే బైబుల్ చక్కగా బోధించగలడు. అవునా కదా? యేసుక్రీస్తు ఎవరి దగ్గర చేశాడు చెప్పండి? యేసుక్రీస్తు ఏ యూనివర్సిటీలో చేశాడు? యేసుక్రీస్తు ఎక్కడ చేశాడు? ఏ కాలేజీలో చేశాడు? బైబుల్ కాలేజీలో ఎక్కడ చేశాడు? చదివాడా? పౌలు గారు అయితే గమాలియేలు దగ్గర నేర్చుకున్నాడులే. యేసుక్రీస్తు ఎక్కడ నేర్చుకున్నాడు? యేసుక్రీస్తు గురువు ఎవరు? భూలోకంలో ఎవరు లేరు. మరి ఎవరు నేర్పించారు ఆయనకి? తండ్రి. అంటే తండ్రి ఎలా ఉంటాడో ఈ ప్రపంచానికి చూపించటానికే యేసుక్రీస్తుని భూలోకానికి పంపాడు. తండ్రి ప్రేమ నీకు తెలియాలంటే క్రీస్తులో చూడాలనేవు. తండ్రి యొక్క మంచితనం నీకు తెలియాలంటే క్రీస్తులో చూడాలనేవు. తండ్రి యొక్క పవిత్రత ఏంటో నీకు తెలియాలంటే క్రీస్తులో చూడాలనేవు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే బైబిల్ ఏమని తెలుసా? దైవత్వము యొక్క సర్వ సంపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది అని కొలసి పత్రికలో ఉంటుంది. 2వ అధ్యాయం. మీరు చదవాల్సిన అవసరం లేదు, వినండి జాగ్రత్తగా. దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత, దేవుని యొక్క సర్వ గుణాలు. దేవుడు సత్పురుషుడా? యేసుక్రీస్తు కూడా సత్పురుషుడే. దేవుడు ప్రేమమయుడా? యేసుక్రీస్తు కూడా ప్రేమమయుడే. దేవుడు న్యాయవంతుడా? యేసుక్రీస్తు కూడా న్యాయవంతుడే. దేవుడు యథార్థవంతుడా? యేసుక్రీస్తు కూడా యథార్థవంతుడే. దేవుడు పరిశుద్ధుడా? యేసుక్రీస్తు కూడా పరిశుద్ధుడే. దేవుడు ఏమై ఉన్నాడో యేసుక్రీస్తు కూడా అదే అయి ఉన్నాడు. మళ్ళీ చెప్తున్నాను, పరిశుద్ధుడు 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 అని దేవుడిని పరలోకంలో దూతలు స్తుతిస్తున్నారు కదా, యేసుక్రీస్తును కూడా అలానే స్తుతిస్తున్నారు. అర్థమైందా? ఇది మనకు అర్థం కావాలి. ప్రియమైన సోదరి సహోదరుడా, దేవుడు ఉన్నాడు అని మన ప్రభు చెప్తున్నాడు. మన ప్రభు బోధలే, మన ప్రభు ఆశ్చర్య కార్యాలే, మన ప్రభు యొక్క పునరుత్థానమే, మన ప్రభు యొక్క బలియాగమే, మన ప్రభు యొక్క ప్రవర్తనే దేవుడిని చూపించింది. ఇక్కడ కూర్చున్న నా ప్రియమైన సోదరి సోదరులారా, ఆఖరిగా ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఇదిగో, దేవుడు ఉన్నాడని యేసు ప్రభు ఈ లోకానికి చెప్పండి చాటు చెప్పాడు. మిమ్మల్ని అడుగుతున్నాను, ఇప్పుడు నాస్తికులు ఎక్కువ ఉన్నారా, ప్రపంచంలో ఆస్తికులు ఎక్కువ ఉన్నారా? చెప్పండి. యేసు వచ్చిన తర్వాత చెప్పాలి. దేవుడు లేడనే వారు ఎక్కువ ఉన్నారా, ఉన్నాడు అనేవారు ఎక్కువ ఉన్నారా? ఇంకో అద్భుతమైన పని చెప్తాను, వినండి. క్రిస్టియన్ ఎక్కువ ఉన్నారా ప్రపంచంలో, ఐందవులు ఎక్కువ ఉన్నారా, ఇస్లాం వాళ్ళు ఎక్కువ ఉన్నారా? చెప్పండి గట్టిగా నాకు. సిక్కులు ఎక్కువ ఉన్నారా, జైనులు ఎక్కువ ఉన్నారా, బుద్ధిస్టులు ఎక్కువ ఉన్నారా? ఏమంటారేంటి? ఎవరు ఎక్కువ ఉన్నారు ప్రపంచంలో?
ప్రపంచ దేశాలను గెలుచుకున్నాడు. దేవుని వైపు ప్రపంచవ్యాప్తంగా 880 కోట్ల మంది ఉంటే 480 కోట్ల మందిని దేవుని వైపు తిప్పినటువంటి ఒక మహాగణుడే. మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇక్కడున్న మనమంతా ఆయన వైపు తిరిగాం కదా, ఆయన వైపే చూసాం కదా. ఇంత పెద్ద మందిరానికి కారకుడు ఎవరు? యేసుక్రీస్తే. ఐజాలో ఉన్న మందిరం, మెదక్కులో ఉన్న మందిరం, హైదరాబాదులో ఉన్న మందిరం, ప్రపంచ దేశాల్లో ఉన్న క్రైస్తవ ప్రార్థన మందిరాలన్నీ లేచాయంటే ఇంకా ఎన్నో వేల కోట్ల మందిరాలు కట్టబడతాయి భవిష్యత్తులో. నాలాంటి వారు ఎందరో ప్రకటిస్తున్నారు, దైవజనులు లాంటి వారు ఎందరో ప్రకటిస్తున్నారు, ఎందరో మారిపోతారు. భవిష్యత్తులో క్రైస్తవులే, మళ్ళీ చెప్తున్నాను, భవిష్యత్తులో క్రైస్తవులే ఇండియాలో ఎక్కువైపోతారు. భయపడుతున్నారు వాళ్ళు. మరి రీసెంట్గా ఒక కాలేజీలో ఒక ప్రొఫెసర్ని, నువ్వు క్రీస్తు గురించి మాట్లాడుతున్నావు అని మత ఛందస్వాదులు దాడి చేయడానికి వచ్చారు. మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఆ విషయం మీరు చూడండి, యూట్యూబ్లో ఉంటుంది. కానీ ప్రియమైన సోదరి సహోదరులారా, ఇప్పుడు చెప్తున్నాను, మనము నమ్ముకున్న యేసు ప్రభు ఉన్నాడన్నది వాస్తవం. మన కోసం ప్రాణం పెట్టింది వాస్తవమే, చనిపోయి తిరిగి లేచింది వాస్తవమే. ఆయనని మనల్ని కన్న దేవుడు పరలోకములో ఉన్నాడన్నది 100% నిజం. మరలా మన ప్రభు వస్తానన్నది కూడా వాస్తవమే. నేడో రేపో మన ప్రభు వస్తాడు. మన భాగ్యం ఏంటంటే పాడుతూ, స్తుతిస్తూ, ఆరాధిస్తూ, గణపరుస్తూ ఈ భూమి మీద సంతోషంగా ఉండండి. మన ప్రభు ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఏమని? చూచి నమ్మిన వారి కంటే, చెప్పండి అందరు నోరులు ఇప్పండి ప్లీజ్. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారే ధన్యులో. మనమంతా చూచి నమ్మామా, విని నమ్మామా? విని నమ్మాము కానీ చూచి నమ్మలా. మనం చాలా గొప్పలం. మన ప్రభు నేడో రేపు వస్తాడు. వెళ్ళిపోదాం కానీ పరలోకంలోనికి. మనం ఉండాల్సింది మట్టి గడ్డ మీద కాదు, ఈ మట్టి శరీరాలలో కాదు, ఈ సిమెంట్ గోడల రేకుల కింద కాదు. మనం ఉండాల్సింది దగదగ మెరిసిపోతుంది స్వర్గలోకం. అక్కడికి మనమంతా వెళ్ళిపోదాం. మన ప్రభు వస్తాడు నేడో రేపు. అయితే ప్రభుని నమ్మని వారు ఎవరైనా ఇక్కడ కూర్చున్నట్లయితే, సెమీ క్రిస్టమస్ ఈ శుభవేళ, యేసు ప్రభు డిసెంబర్ 25 రోజున పుట్టాడని ఒకవేళ మనం అనుకుంటే కాసేపు, యేసు ప్రభు పుట్టాడని నువ్వు పండుగ చేసుకుంటే లాభం లేదు. నీ ఒంట్లో పుట్టాలి యేసు ప్రభు, నీ హృదయంలోనికి రావాలి యేసు ప్రభు. యేసు ప్రభు నీ గుండెల్లోకి చేర్చుకో, అప్పుడు పండుగ చేసుకో, ఆనందంగా ఉంటుంది. నీ హృదయంలో యేసు ప్రభు లేకుండా వచ్చి ఇక్కడ పాట పాడిన ప్రయోజనం లేదు. హృదయంలో యేసు ప్రభు లేకుండా కొత్త బట్టలు ధరించిన ప్రయోజనము లేదు. యేసు ప్రభు నీ హృదయంలో లేకుండా పిండి వంటలు చేసుకున్న లాభము లేదు. మళ్ళీ చెప్తున్నాను, యేసు ప్రభు లేకుండా పండుగ సందర్భంగా ఓ 10 లక్షలు వచ్చి మొక్కుబడి కానుకిచ్చిన ప్రయోజనం లేదు. యేసు ప్రభుని కలిగి ఉండండి. మీరు పేదవాళ్ళ 10 రూపాయలు కానుకయ్యండి, మీరు ఫలం అందుకుంటారు. ప్రార్థన చేసుకుంది కళ్ళు మూసుకుంటే. దేవా, నీ కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో మాకు అర్థమైంది. నాస్తికవాదం రోజు రోజుకి పెరిగిపోతున్న ఈ మానవ ప్రపంచంలో యేసుక్రీస్తు వచ్చి నాస్తికవాద నిర్మూలన చేశాడు దేవా. వందల కోట్ల మంది నీ వైపు తిరిగారు, అందులో మేమున్నాం. సంతోషపడుతున్నాం నైనా. క్రీస్తుని కలిగి ఉన్నందుకు మేము భాగ్యవంతులం. ఎందరో ఈ భాగ్యము ఎరుగక, ఎందరో మా ప్రభువుని ఎరుగక, ఎందరో దేవా పాపము చేసి నరకానికి వెళ్ళిపోతున్నారయ్యా. మాకు ఇంత గొప్ప భాగ్యం ఇచ్చినందుకు స్తుతి చెల్లిస్తున్నాం. ఈ సెమీ క్రిస్టమస్ శుభవేళ దేవా, మరి తనగల ప్రాంతంలో నీ పిల్లలమైన మేమంతా ఒక కుటుంబంనైనా, మీ రక్తములో, మీ కుమారుడు రక్తములో కడగబడిన నీ జనాంగమయ్యా మేము. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. అంచెలంచెలుగా తనగల సంఘాన్ని అంచెలంచెలుగా డెవలప్ చేసి ఈ సంఘములో ఎంతో మంది సేవకులను లేపుమని వేడుకుంటున్నాను. ఎంతో మంది విశ్వాసులు ఈ సంఘములో పుట్టే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా, 2024 సంవత్సరం గతించిపోతుంది. 2025లో మందిరము నిండా ఆత్మలు నిండిపోయే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం.
అయ్యా దైవజనుడు ఆత్మల భారం కలిగి నీ కుమారుడు కన్నీటి ప్రార్థన చేస్తూ దివారాత్రులు బైబిల్ చదివి నీ పిల్లలకు జ్ఞాన వాక్కులు చెప్పి నీ వాక్యంతో నీ పిల్లలని మారుస్తుండగా, నీలో నిలబెడుతుండగా, క్రీస్తు స్వరూపంలోనికి నీ పిల్లల్ని నీ కొడుకు చెక్కుతుండగా కృప చూపుమని క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.